ఈరోజు కాజు బటర్ మసాలా అండి. చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 3 టమాటాలు, 4-5 లవంగాలు, 3 ఇలాచి, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకున్న 2-3 స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇది బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా పేస్ట్ అయితే ఈ కర్రీ అంత బాగుంటుందండి. ఇది ఏంటంటే రెస్టారెంట్ లాగా ఎలా ఉంటే ఎంత బాగుంటుందో అదే సేమ్ టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని 1 కప్పు జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులో కూడా 2-3 ఉల్లిపాయలు బాగా చిన్న ముక్కలు, వీలైతే మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి, కానీ బ్రౌన్ ఆనియన్స్ లాగా మాత్రం రావాలి. అందులో కొంచెం కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా అంటే నేను ఇంట్లో చేసుకున్నదానండి. అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఉంటాయి. అందుకని వేరువేరుగా, మీకు ఏం లేకపోతే ఒక అర స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా వేసుకోండి. ఈ కస్తూరి మేతి కూడా బాగా నలుపుకొని వేసుకోవడం వల్ల మీకు ఆ ఫ్లేవర్ అన్నది బాగా తెలుస్తుందండి. అలాగే మనకి సరిపడినంత సాల్ట్, ఒక అర స్పూను పంచదార కూడా వేసుకోండి. మనకి ఆ కర్రీ ఏంటంటే కమ్మగా, కొంచెం లైట్గా తీయగా చాలా బాగుంటుంది కదా. మీరు రెస్టారెంట్లో నాన్లో, రోటీలో కూడా తినే ఉంటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. కానీ మన ఇంట్లో చేసుకున్నది ఇంకా బాగుంటుంది కదా. సో అది కూడా బాగా కలుపుకోవాలండి. ఇది ఆయిల్లో వేగడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందు చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఈ పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఆయిల్లో కొంచెం మగ్గితే ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకి ఆయిల్ అన్నది పైకి తేలాలి. లేదు అంటే ఆ కాజు, టమాటా ఉంటుంది కదా, అది పచ్చివాసనలా వస్తుంది కర్రీ. అందుకని ఆయిల్లోనే కొంచెం ముందు మగ్గింది అంటే చాలా బాగుంటుంది. ఇందులోనే కాదండి, ఏ కర్రీ అయినా సరే మీరు కారం వేసేటప్పుడు ఒక్కసారి మగ్గనివ్వండి ఆయిల్లో, అప్పుడు వాటర్ వేసుకోండి. ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి. లేదంటే మీరు బయట కొన్న కారం అయితే అదో రకమైన వాసన వస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారో లేదో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం ఉడకడానికి ఏమీ వేయలేదు కాబట్టి వాటర్ ఎంతో పట్టవు. సో అది దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాజు వేసుకోవాలి. అలాగే 1 స్పూను గీ వేసుకోవాలి. అలాగే బటర్ వేసుకోవాలండి. స్టార్టింగ్లో కూడా బటర్ వేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ క్రీమ్ మీ దగ్గర ఉంటే మాత్రం అది 1 స్పూన్ వేసుకోండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పుకొని దింపేయండి. ఇంకో దగ్గరగా ఉంటే బాగుంటుంది, అంటే కొంచెం చిక్కగా, మరీ పలసగా ఉంటే బాగోదు. ఇది చల్లారేటప్పటికి మనకి కాజు పేస్ట్ వేసాం కాబట్టి ఇంకా కొంచెం చిక్కబడుతుంది. ఇదైతే నిజంగా ఈ టైంలో మీరు ఉప్పు అన్నీ చూసుకోండి. అప్పుడు మీకు ఏది తక్కువైనా చూసుకుని వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇదైతే అసలు కారం అన్నది ఉండదండి. కొంచెం స్వీట్గా, కమ్మగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. ఇది రైస్ కన్నా చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో, నా వీడియోస్ ఏ ఊరు దాకా వెళ్ళినాయో నాకు చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి.